మన ఫోన్ లో ఉండే ఈమోజీ అనేది బయట ప్రపంచంలోకి వచ్చి ఒకరి ప్రాణాలు తీయడం అనేది మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక రోజు లిల్లీ అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నప్పుడు తన ఫోన్ లో ఈమోజీస్ అన్ని కూడా కనిపించకపోవడం జరుగుతుంది. సరిగ్గా అదేంటని ఆలోచిస్తున్నప్పుడు ఎవరో డోర్ కొడుతున్న శబ్దం వినబడుతుంది. నిజానికి అది హలోవిన్ వీక్ కావడం వల్ల అక్కడికి వచ్చిన పిల్లలకు చాక్లెట్స్ ఇవ్వడం కోసం డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ డోర్ బయట ఎవరు కూడా కనిపించరు. ఆ తర్వాత డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్తున్నప్పుడు మళ్ళీ డోర్ బెల్ శబ్దం వినిపిస్తుంది. అయితే ఈసారి డోర్ ఓపెన్ చేయకుండా ఒక చిన్న హాల్ నుండి బయటకు చూసినప్పుడు అక్కడ ఎవరు కూడా కనిపించరు. సరిగ్గా అదే సమయంలో ఒక ఈమోజీ అటుగా వెళ్లడం జరుగుతుంది. ఆ తర్వాత తన చేతిలో ఉన్న చాక్లెట్స్ లోపల ఎవరు ఉన్నట్టు కదలడం మొదలవుతుంది. అప్పుడు లిల్లీ కంగారు పడుతూ అది ఏంటో చూడాలని ప్రయత్నించినప్పుడు హఠాత్తుగా ఒక ఈమోజీ బయటకు వచ్చి తనని భయపెడుతుంది. దాంతో లిల్లీ కంగారు పడి కిచెన్ లోకి వెళ్లి అక్కడ దొరికే వస్తువులతో ఈమోజీల మీద దాడి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రకరకాల ఈమోజీస్ వచ్చి భయపెట్టడం మొదలు పెడతాయి. అయితే తలకు గాయమైన ఒక ఈమోజీ తన ముందుకు వచ్చినప్పుడు లిల్లీ జాలిగా అటువైపు చూస్తుంది. ఇంతలో కోపంతో ఉన్న ఈమోజీ తన మీదకు వస్తుంది. అలా తన బెడ్రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ వేసుకుంటుంది. అయితే కాసేపటి తర్వాత మూసి ఉన్న డోర్ కింద నుండి నవ్వుతున్న ఒక ఈమోజీ వచ్చి ఒక పదునైన కత్తితో తీసుకొని తన ప్రాణాలు తీసేస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.